హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేను ఆలు బిర్యానీ చేయబోతున్నానండి. ఎలా చేస్తానో చూడండి. మామూలు మీకు హాయ్ చెప్తుందండి. నేను ఆలు బిర్యానీ కోసము 1/2 kg రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ అండి ఇవి. వీటిని కడిగి 1 గంట సేపు నానబెట్టుకుంటాను. దీనికి 3 ఆలు తీసుకున్నానండి, 2 ఉల్లిపాయలు, బీన్స్ అండి ఒక 7-8, క్యారెట్ అండి, పుదీనా కట్ట, ఒక చిన్న కొత్తిమీర కట్ట అండి. ఇవి ఈ బిర్యానీకి కావలసిన పదార్థాలండి. మా 2 కోతులు హాయ్ చెప్తున్నాయండి మీకు. మేము రోజు వంట చేసే టైంకి ఈ పిట్ట రోజు ఇక్కడే తిరుగుతుందండి. అందుకనే ఈరోజు మేము వీడియోలో షూట్ చేసాము ఈ పిట్టని. మామూలు కూడా కూరగాయ ముక్కలన్నీ పేర్లు చెప్తుందండి. ఆలు అని, ఉల్లిపాయ అని, క్యారెట్ అని, పుదీనా అని, బీన్స్ అని, కొత్తిమీర అని చెప్తుందండి. ఇప్పుడు నేను ఒక బాండి పెట్టుకున్నానండి. ఈ కూరగాయ ముక్కలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి నేను. ఆయిల్ వేడైపోయిందండి. నేను ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నానండి. బ్రౌన్ ఆనియన్స్ కోసం వీటిని ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. వేరే గిన్నెలోకి తీసుకుంటున్నానండి నేను. తర్వాత బీన్స్ ఫ్రై చేస్తున్నానండి. ఇలా కూరగాయ ముక్కలు ముందే ఫ్రై చేయడం వలన చాలా టేస్ట్ ఉంటుందండి బిర్యానీ. బీన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. వాటిని కూడా వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్లు వేసుకుంటున్నాను. క్యారెట్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. క్యారెట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆలును ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. ఆలు కూడా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈ బిర్యానీ కోసము మసాలా ప్రిపేర్ చేద్దామండి. అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేసిన పొటాటోలు అండి ఇవి. వీటిలోకి క్యారెట్ వేసుకుంటున్నాను. బీన్స్ కూడా వేసుకుంటాను. సగం పుదీనా వేసుకుంటున్నానండి. మిగతా సగం తర్వాత వేసుకుంటాను. సగం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి కొన్ని. 1 కప్పు పెరుగు వేసుకున్నాను. పావు చెంచా పసుపు అండి. 1 చెంచా కారము. 1 చెంచా ధనియా పౌడరు. పావు చెంచా గరం మసాలా. 1 చెంచా బిర్యానీ మసాలా అండి ఇది. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి మీరు. నేనైతే 2 చెంచాల ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుతున్నానండి. ఈ మసాలా బాగా పట్టించాలండి. ముక్కలకు పట్టించడం వలన అంతా మసాలా అంతా పట్టుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మళ్ళీ వేసుకున్నాను. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టేసింది.
ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటానండి. మా అమ్ములు అలిగిందండి నేను వంట చేయనివ్వట్లేదని. ఇప్పుడు నేను మరొక గిన్నెను పెట్టుకున్నానండి. దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీకి ఒక 2 పావుల ఆయిల్ సరిపోతుందండి. ఆ మసాలా ముక్కలన్నీ ఇందులో వేసుకున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. నూనెలో చాలా బాగా మగ్గిపోయిందండి. మరొక 5 నిమిషాలు ఉంచేసి ఇప్పుడు దీంట్లో సగం గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం ఉడకాలి కాబట్టి. చూద్దామండి ఇప్పుడు కర్రీ ఎలా ఉడికిందో. కర్రీ ఉడికిందండి. కొంచెం ఈ వాటర్ అంతా ఇనికేలాగా దగ్గరికి అయ్యేలాగా ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుందామండి. ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోయిందండి. ఇలా ఉంటే మనకు బిర్యానీకి సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ కర్రీని పక్కన పెట్టుకొని రైస్ ప్రిపేర్ చేస్తానండి. ఒకటే స్టవ్ కాబట్టి అందుకని నేను పక్కన పెట్టాల్సి వచ్చింది. రైస్ కోసం ఎసరు పెట్టుకున్నానండి. ఎసరు వచ్చేసిందండి. దీంట్లో కావలసిన మసాలా సామాన్లు వేసుకుందాము. 3 బిర్యానీ ఆకులండి, ఒక 6-7 లవంగాలు, 6-7 యాలకులు, ఒక 4-5 దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, జాజి మొగ్గ అండి అది కొంచెం, సగం చెంచా సాజీరా వేసుకున్నానండి. ఒక చెంచా ఉప్పు వేసుకున్నానండి. మనం కర్రీలో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెమే వేసుకోవాలండి. మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మరగనివ్వాలండి. దాంట్లో కొంచెం పుదీనా కూడా వేసుకున్నానండి. పుదీనా ఉన్ను కొత్తిమీర. మూత పెట్టేసి మీకు అవసరం లేదు అనుకుంటే ఆకులు లవంగాలు అన్నీ తీసేసుకోవచ్చండి మరిగిన తర్వాత. నేను మాత్రం తీయలేదు, అలాగే ఉంచేసాను. నేను ఇప్పుడు నానబెట్టిన రైస్ని ఇందులో వేసుకుంటున్నానండి. నీళ్లు లేకుండా వేసుకుంటున్నాను. ఒక చెంచా నెయ్యి కూడా వేసుకున్నానండి. దీని వలన అన్నం పొడి పొడిగా ఉంటుంది. నెయ్యికి బదులు నూనె కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి కలుపుదామండి. ఇప్పుడు రైస్ ఉడికిపోయిందండి. 50% వరకే నేను ఉడికిచ్చానండి. ఎందుకంటే ఇది వరకే నానబెట్టుకున్నాను కాబట్టి నాకు ఈ రైసు సరిపోతుంది. 50% ఉడికితే రైస్ అయిపోతుందండి. ఇప్పుడు నేను మళ్ళీ కర్రీని స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. మెత్తగా అయితే బాగుండదు కాబట్టి అందుకని నేను 50% ఉడికించుకున్నాను రైస్ని. ఈ కర్రీతో మిగతా పర్సంటేజ్ ఉడికిపోతుంది. ఇప్పుడు నేను జల్లిగంటతో ఆ రైస్ ఇందులో వేస్తున్నానండి. వాటర్ లేకుండా వేసుకోవాలండి రైస్ని. రైస్ మొత్తం ఇలా పల్చగా పరుచుకోవాలండి. దానిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసి తీసి ఇప్పుడు దీంట్లో మిగతా పుదీనా కొత్తిమీర వేసుకుందాము. పక్కన పెట్టిన ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. నేను దీంట్లోకి ఒక 4 చెంచాల నెయ్యి తీసుకున్నానండి. దాన్ని కూడా వేసుకుంటున్నాను. మీకు ఆప్షన్ అండి, మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి.
ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుందామండి. నేను ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి. ఇది కూడా ఆప్షనే అండి, మీకు నచ్చితేనే వేసుకోండి. ఎందుకంటే బిర్యానీ కలర్ఫుల్గా కనిపించాలని నేను వీడియో కోసం అని మాత్రమే వేసానండి. రైస్ అయిపోయిందండి, చూడండి బిర్యానీ ఎలా ఉందో. దీనికి నేను గ్రేవీ ప్రిపేర్ చేశానండి. ఆ గ్రేవీని కూడా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. టేస్ట్ చూడమని పెడుతున్నాను అమ్ముల్ వాళ్ళకి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోలకు సపోర్ట్ చేయండి. బిర్యానీ బాగుందంట ఫ్రెండ్స్. ఈ గ్రేవీతో కనుక ఈ బిర్యానీ తింటే మనము హోటల్లో తిన్న టేస్టే ఉంటుందండి. మీరు ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దామండి.